ఇద్దరు నా పెట్టారు. అందరూ కలిసి పని చేయండి మంచిగా. రాజకీయ రైతులు రాకపోవాలి. నరసింహేశ్వర తర్వాత వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. గ్రామంలో మీ అందరికీ నా కుటుంబ సభ్యులాగా మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కలు, ఇక్కడ తెలిసినటువంటి వడ్డే మాధవి యాదయ్య సర్పంచ్ గారికి, మరియు లక్ష్మారెడ్డి గారికి, మరియు వార్డు సభ్యులు అందరికీ, మరియు వచ్చినటువంటి రామన్ సార్ గారికి, మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రసన్న గారికి, మరియు గ్రామంలో పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మన గ్రామాన్ని శుభ్రపరుస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు బందే విజయ్ కుమార్, మరి అదేవిధంగా సత్యయ్య, గ్రామంలో ప్రతి అడుగడుగున మనందరికీ అండగా నిలుస్తూ అన్ని పండుగలను సజావుగా సాగిస్తున్నటువంటి లక్ష్మణ్, అదేవిధంగా మాకు అండగా నిలబడ్డ మన సుదర్శన్ రెడ్డి. గ్రామంలో ప్రతి కుటుంబ సభ్యులు మనం ఎలక్షన్లో పాల్గొన్నాం. ఒకరు మాట పాల్గొన్నాం, ఒకరు ఎటు పాల్గొన్నాం. ఎలక్షన్ వాతావరణం అయిపోయింది. ఎలక్షన్లో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. గెలిచిన వాళ్ళందరూ కూడా బాధ్యతతో పనిచేయాలి. ఓడిపోయిన వాళ్ళు అదే గుణపాఠమే చేసుకొని వీళ్ళకని ఇంకా మంచి పేరు తెచ్చి మళ్ళా వచ్చే ఎలక్షన్లో గెలవాలి. ఇక్కడ రాజకీయాలు మళ్ళీ 5 ఏళ్ళకల ఎటువంటి తారతమ్యం లేకుండా, పక్షపాతం లేకుండా వీడు మనం చేయలేడు, వీళ్ళ మనం చేయలేడు అంటే మొన్న ఒక వీడియో చూసిన నేను పంపిన చాలామందికి. అరే వీళ్ళ ఇంట్లో వేయలేరు, వాళ్ళ ఇంట్లో వేయలేరు అంటే ఆ ఓట్లను తెచ్చి మేము ముందర గుమ్మరిస్తే ఆ ఓడిపోతుంది ఇప్పుడు అర్థమవుతుంది అసలు తెలిసి ఎవరైనా. కాబట్టి ఎవరిని కూడా అట్లా అనకుండా అందరిని కలుపుకొని పోవాలి. అవతల వాళ్ళు మన మీద గెలిచిన వాళ్ళ మీద ఓకే శానం ఉండాలి. మన మీదకి ఎదురు ఏమొచ్చినా కూడా మీ అందరూ కూడా ఓపికతో ఉండాలి. అరే వాళ్ళకి ఇట్లా వీళ్ళకి అట్లా తారతమ్యం లేకుండా అందరూ ఒకటే కుటుంబ సభ్యులాగా సర్పంచ్ గారు కూడా పక్షపాతం లేకుండా అందరూ వార్డు సభ్యులకు కూడా సమానమైన అవకాశాలు, అన్ని అవకాశాలు వచ్చి గతంలో మన గ్రామం కూడా ఆదర్శవంత గ్రామం, సీసీ రోడ్లు కూడా విపరీతమైన అభివృద్ధి పనులు తీసుకొచ్చినాం. ఇప్పుడు మన కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు కూడా ఉన్నారు. అటు ప్రభుత్వం స్పీకర్ గారి దగ్గర కూడా పోయి మనం పనులు తీసుకురావాలి. గెలిచేంత వరకు మీకు పార్టీలు, గెలిచిన తర్వాత అందరికి కలిసిపోయి ఉండాలి. ఇక్కడ స్పీకర్ గారిని గౌరవించాలి, విశ్వేశ్వరరెడ్డి గారిని గౌరవించాలి, ఇంకా ప్రతిపక్ష పార్టీ ఎవరున్నా సరే వాళ్ళని గౌరవించాలి. కానీ మనం పార్టీల కార్యక్రమాలు ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలో కనబడద్దు. ఏమున్నా బయటనే కనిపించాలి. రాజకీయాలు చేసినప్పుడు రాజకీయాలు చేయాలి. మనం జనం సేవ ఇంపార్టెంట్. మనం ఏమేమి హామీలు ఇచ్చినాం, ఎన్నెన్నో చెప్పినాం వాళ్ళకి. అరే వీళ్ళు మాకు ఆదుకుంటారనే ఒక ఆశ, ఎక్కడన్నా ఒక ఆశ మనం ఎక్కడ అరే నీవి తీస్తే నీవి చేస్తే అయినా అని ఆ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్ని మన కుటుంబ సభ్యులాగా భావించాలి. ఎవరికి ఏమైనా మేము 104, 108 స్పీడ్తో మేము ముందుకు వచ్చి మేము పనిచేస్తాం. ఇంతకుముందు కూడా మేము వరుసగా ఇది 4వసారి. ఫస్ట్ మా కుటుంబ సభ్యులతో స్టార్ట్ అయిన సర్పంచ్ మేము తర్వాత బందయ్య పురోభారత బందయ్య కాడికి వెళ్ళి సురువు చేస్తే పరమేశ్, ఇప్పుడు వడ్డే మాధవి యాదయ్య ఇక్కడ నుంచి ఇంకా కొనసాగుతూనే ఉండాలి ఈ పరంపర. అసలు ఈ పరంపర జనంలో మనం ఇంకా జర చొచ్చుకుపోవాలి. ఇంతకుముందు ఏమైనా పొరపాటు చేస్తే కూడా వాళ్ళ ఇంటికి పోయి అరే మీకు ఈ పొరపాటు మా వల్ల జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో నేను పొరపాటు చేయను. అసలు పొరపాటు చేయను అంటే మనిషి కాడని లెక్క. మనిషి అంటే పొరపాటు చేస్తారు. అనుకోకుండా జరిగినవి కొన్ని ఉంటాయి. వాళ్ళందరినీ మనం బాధ్యతంగా అందరి దగ్గర మాట్లాడాలి. మన అక్కనో చెల్లు ఎంత బాధపడతారు. చాలామంది కొడుకులు సతాయించి తన పిల్లలు హైదరాబాద్లో అక్కడిక్కడ ఉండి వాళ్ళు చూడని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మనమే దిక్కు. దేవుడి దిక్కు ఎట్లయితే అంటాము ఎవరి రూపంలో రాదు, మన అందరి రూపంలో ప్రజాప్రతినిధుల రూపంలో వస్తాడని ఈ సందర్భంగా మీకు అందరూ చెప్తూ, మీరు మళ్ళొకసారి ఎవరన్నా కొట్లాడకు ప్రోత్సహిస్తే కూడా మీరు ఎవ్వరు కూడా కొట్లాడుకోకుండా ఏమైనా రాజకీయం ఉంటే నేను చూస్తాను.
ఆ రాజకీయం సంగతి అదే ఏముంటుంది, ఎవడన్నా ఏమన్నా చేస్తే తోడుకలు తీసాం. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రోత్సహించుకోవద్దు ఎవరి రాజకీయాలు. ఎవరికి మరోసారి కూడా చెప్తున్నాం, రాజకీయాలు అనేవి వారం రోజుల పని అయిపోయింది. 15 రోజులు ఒకరికొకరు తిరిగిరు. ఎవ్వరు కూడా మరొకసారి మీ అందరికీ బాధ్యతాయుతంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని మీ అందరికీ మరొకసారి చేతులు జోడించుకుంటూ